కీమోథెరపీ బోన్ మ్యారో విజయవంతం అంటే సక్సెస్ఫుల్ రేట్ ఎలా ఉంటుంది? నవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఒక్కొక్క జబ్బు ఒక్కొక్కలాగా. ఓకేనా? ఇప్పుడు బీపీ కాదు, బీపీకి ఒకటి, షుగర్కి ఒకటి. ఓకేనా? మళ్ళీ థైరాయిడ్ ఒకటి. ఇలా 3-4 జబ్బులు ఎలా ఉన్నాయో ఈ క్యాన్సర్ కూడా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అసలు 50 రకాల క్యాన్సర్లు ఉన్నాయన్న కదా. ఈ 50 రకాల క్యాన్సర్లు దాంట్లో 4 స్టేజ్లు అంటే 200 రకాల వివరాలని నువ్వు ఒక్క క్వశ్చన్లు అడుగుతున్నావు, ఆన్సర్ చెప్పలేనట్టుగా. సో అదే కష్టమైందనమాట. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మైలోమా లింఫోమాకి ట్రాన్స్ప్లాంట్ ఆల్మోస్ట్ 90% కన్నా కానీ రెస్పాన్స్ రేట్స్ బాగుంటాయి నిజం చెప్పాలంటే. లుకేమియాస్కి మ్యాచ్ అయితే ఒకలాగా, మ్యాచ్ కాకపోతే ఒకలాగా. ఓకేనా? ఫుల్ మ్యాచ్ అయితే ఒకలాగా, హాఫ్ మ్యాచ్ అయితే ఒకలాగా. సో రీజనబుల్గా బాగానే ఉన్నారు. ఓకేనా? ఒకప్పుడు కన్నా కానీ ఇప్పుడు చాలా యాక్చువల్గా వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు అడుగుతావు ఏది బెటర్ అని. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఆప్షన్స్ ఉండవు, నువ్వు అదే చేయించుకోవాలి. సో యాక్చువల్లీ చాలామంది, నేను హైదరాబాద్లో నుంచి పేషెంట్స్ చూస్తుంటాను కదా, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు రోజులు ఎలా ఏంటంటే అన్నీ మాకు చేయండి అంటారు. చెప్తే తట్టుకునే కెపాసిటీ ఉండదు. ఓకేనా? సగం సార్లు కీమోలు తీసుకోకుండా పోవడానికి కారణం ఏంటంటే నాకు అన్నీ చెప్పండి అని అడుగుతున్నారు పేషెంట్లు. చెప్తే దాన్ని తట్టుకొని కీమోలే తీసుకోవట్లేదు. అర్థమైందా? ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలన్నా కానీ, కలెక్టర్ అవ్వాలన్నా, ఐఏఎస్ అవ్వాలన్నా కానీ ఎంతమంది రాస్తారు ఎగ్జామ్స్? 1,00,000 మంది రాస్తే 3,000 మందికి సీట్లు వచ్చాయి. అంటే సక్సెస్ రేట్ ఎంత? 0.03. నిజంగా చెప్పాలంటే 0.03లో నేను ఒకడు ఉన్నానా లేదా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి? కొన్ని 100,000 మంది ఉన్నారు. అలానే క్యాన్సర్లో కూడా సక్సెస్ రేట్ తక్కువైనా ఎక్కువైనా కానీ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇండియాలో అదృష్టం ఏంటయ్యా, 500 రూపాయలు ఇస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, ఒపీనియన్ తీసుకోవచ్చు. నీకు డౌట్ ఉందా? 2-3 దగ్గరికి వెళ్ళు. సో ఒపీనియన్ తీసుకో, సెకండ్ ఒపీనియన్ తీసుకో, బ్రహ్మాండంగా ఆలోచించు. ఓకేనా? అడుగు. ఏదో ఒక డాక్టర్ బ్రహ్మాండంగా చెప్పేవాడు ఉంటాడు 5-6 దగ్గరికి వెళ్తే. సో పూర్తి వివరాలు తెలుసుకో, దాన్ని బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంకొక సమస్య ఏంటంటే ఇండియాలో కానివ్వండి, ఈ మధ్యలో సోషల్ మీడియా బాగా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు వాళ్ళ సమాధానాల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అందులో అంతా హాఫ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. అందులో సగం సార్లు ఏంటంటే విచిత్రం ఏంటంటే, సో ఇప్పుడు మీరు బట్టలు కొట్టనుకోండి, కాకపోతే మీరు ఇంకో దేని గురించి డిస్కస్ చేస్తారు, బంగారం గురించి డిస్కస్ చేస్తారు. అలానే ఇది కూడా, నేను ఓన్లీ బ్లడ్ క్యాన్సర్ డాక్టర్ని, నేను బీపీ షుగర్ గురించి చెప్పచ్చు. ఇలా రకరకాలు. అంటే ఇప్పుడు ఎవరిది ఏంటి అని లేదు. మెడికల్ ఫీల్డ్లో కూడా అంతే. మీరు బీపీ ఉంది, మెడికల్ షాప్కి వెళ్తే మందు అడిగితే ఇస్తాడు, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఇస్తారు. నిజంగా ఒక ప్రాబ్లం ఉంది, గుడిలోకి వెళ్తే ఏం చెప్తారు? బాబు 7 వారాలు ఇది పూజ చేయంటారు. అదే తాయెత్తు కట్టేడ దగ్గరికి వెళ్తే ఈ తాయెత్తు కట్టుకో బాగుంటుంది. చిలక జోషన్ వెళ్తే ఒకటికి వెళ్తే. అది మన నాలెడ్జ్ అనమాట. మనం ఎవరిది వినాలి, ఓకేనా, ఎవరు చెప్పింది వినాలన్నది అది మన నాలెడ్జ్ బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో చాలా ఉంటుంది, ఎతికితే మాకే బోచడం వస్తుంది అనమాట. దీంట్లో నిజంగా ఏది చూడాలని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఎవరు స్పెషలిస్ట్, ఓకేనా, దానికి ఏది తెలుసుకోవాలి. ఒక జర్నల్ చూస్తున్నాం, గూగుల్ ఎతకంగానే ఫస్ట్ అన్నీ వచ్చేవి కూడా ఏదేదో వస్తాయి అనమాట. దాంట్లో ఏది వెతకాలన్నది కూడా చాలా కష్టమైంది.